నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఇప్పుడయ్యా లోక కళ్యాణం. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క శిలువ సువార్త అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, మీ అందరి కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం. మీలో ఫోన్ చేస్తున్న వారి కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఉండ్రాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే నిరంతరం కూడా కొనసాగడానికి మీరు ప్రార్థన చేయండి. అలాగే అనేక మందికి సువార్త అందించాలన్న ఆలోచనతో ప్రారంభించిన యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క స్పందన మాకు తెలియచేయండి. మీ యొక్క అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాకు తెలియచేయండి. అలాగే యూట్యూబ్లో కూడా మీరు ఈ కార్యక్రమాలు చూడొచ్చు. శిలువ సువార్త అని టైప్ చేస్తే మా కార్యక్రమాలు మీకు అందుబాటులోకి వస్తాయి. అలాగే ప్రతి శుక్రవారం కూడా మధ్యాహ్నం 3 గంటలకి, అలాగే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ ఈ కార్యక్రమాలు మీరు చూడవచ్చు. మా పరిచర్యల కోసం మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి. ఇదిగోనైనా నీ వాక్యం అనే జీవాహారాన్ని మా అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న కాలమే ఆ వ్యవధిని మనం గమనించాలి. వివాహం ఎప్పుడో మనకు తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కానీ సంఘం మరి సిద్ధపడేవారుగా ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. ఇది సిద్ధపడే కాలం. సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి. ఏ విధంగా సిద్ధపడాలనే అంశంలో మరి యోబు గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ధ్యానం చేస్తూ వస్తున్నాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. కనుక మన గుడారాల్లో నుండి దుర్మార్గాన్ని తీసివేయాలి. మానవునికి 4 గుడారాలు ఉన్నాయని మన వాక్యం ద్వారా గమనిస్తున్నాం. ఈ గుడారాలు అనేవి శాశ్వతమైనవి కావు, నిత్యం ఉండేవి కావు. ఈ భూమి మీద ఉన్నంత కాలమే ఇక గుడారాలు మనకు ఉపయోగిస్తాయి. ఈ గుడారాలను వదిలిపెట్టాలి మనం. నిత్యమైనటువంటి నివాసం, నిత్యమైనటువంటివి పరలోకంలో దేవుడు మనకి సిద్ధపాటు చేశాడు. కనుక ఈ గుడారాల్లో ఉండే దుర్మార్గాన్ని తొలగించాలి. మొదటి గుడారం మన శరీరం అని చెప్పుకుంటున్నాం. ప్రియులర, వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం, మన శరీరమే మొదటి గుడారం. ఈ గుడారంలో ఉండేటువంటి దుర్మార్గం, ఈ శరీరంలో ఉండేటువంటి దుర్మార్గం, దురాశ, దురాలోచన, ఈర్ష్య, ద్వేషము, అసూయ, పగ, మరి మోసము, వ్యభిచారము, దొంగతనము, ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి. కనుక ఈ యొక్క దేహం వాక్యం ఏం చెప్తుందంటే, ఇవి తొలగించుకోకపోతే మనకు ఆశీర్వాదం లేదు. మరి విశేషంగా ఈ శరీరము దేవుని ఆలయం అని కూడా మనకి వాక్యం చెప్తూ ఉంటుంది. ఈ శరీరం దేవుని మందిరముగా మనం ఉంచుకోవాలి, మలుచుకోవాలి. చాలామంది ఈ దినాల్లో దేహాన్ని పాపం నిలయాలుగా చేస్తున్నారు. త్రాగుడికి అలవాటయ్యి వ్యభిచారానికి, దొంగతనాలకి, మోసానికి, ప్రియులరా, మరి వ్యభిచారానికి లోనైపోయి శరీరాలను పాడు చేస్తూ భయంకరమైనటువంటి స్థితిలో మరణిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది దేవుని మందిరము.
దేవుని మందిరం పరిశుద్ధంగా ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క దేహమును మనం ప్రియులరా దేవునికి సజీవ యాగముగా సమర్పించాలి. మన దేహాన్ని దేవునికి సజీవమైన యాగముగా సమర్పించాలి. అంత మాత్రమే కాదు ప్రియులరా, ఈ దేహాన్ని దొంగల గుహగా చేయకూడదు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలేమీ కూడా దేహం ద్వారా మనం జరిగించకూడదని వాక్యం మనకి తెలియచేస్తాం. చాలామంది ఈ దినాల్లో ఈ శరీరము శాశ్వతం అని చెప్పి శరీరం యొక్క సౌందర్యం కోసం, శరీరాన్ని పోషించుకోవడం కోసం, అందాన్ని కాపాడు కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. శరీరం అందం కోసం వారు ప్రయాసపడుతున్నారు, కానీ అందము మోసకరము, సౌందర్యం వ్యర్థమని బైబిల్ చెప్తుంది. ఏదో కొంతకాలం తర్వాత ఈ అందం పాడైపోతుంది, శరీరం కృషించిపోతుంది. మన యవ్వనం అంతా కూడా మరి గతించిపోతున్న పరిస్థితులు మనం చూస్తాం. కనుక ఈ శరీరాన్ని మనం సంరక్షించుకుంటూ ప్రియులారా దేవునికి ఆలయముగా మలుచుకోవాలి. మరి విశేషంగా 2 కొరింథీ పత్రిక 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలని. ఈ దేహముతో చేసిన వాటి నిమిత్తము మనం తీర్పు పొందనై ఉంటున్నాం. వాటికి మనం లెక్క చెప్పాలి, జవాబు చెప్పాలి. ఈ దేహంతో చేసినవి అవి మంచివైనా చెడువైనా ఏమి చేసినప్పటికి కూడా దాన్ని బట్టి మనకి తీర్పు ఉంటుంది. మనం దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిలబడే రోజు వస్తుంది అని గమనించి శరీరం ద్వారా మనం దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు, నీతి కార్యాలు జరిగించుకుంటూ మన శరీర అవయవాల్ని నీతి సాధనాలుగా దేవునికి సమర్పించుకుందాం. ఈ శరీరము మనం చనిపోయిన తర్వాత ఈ శరీరం మట్టితో చేయబడింది కనుక మట్టిలో కలిసిపోతుంది. ప్రియులరా, దేవుడు మనకు ఒక శరీరాన్ని ఇవ్వబోతున్నాడు, అది మహిమ శరీరం. ఆ మహిమ శరీరంతో ప్రభువుతో కూడా మనం ఉండడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. కనుక రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు అని పౌలు చెప్పిన రీతిగా ప్రభువుతో మనం ఉండాలంటే మహిమ దేహాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక మరి ఈ గుడారములు ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. మంద తర్వాత ప్రియులరా, మరి ఈ శరీరంలో దుర్మార్గతను మనం తీసివేయాలి, వారవలేనితనాన్ని తీసివేయాలి. మన శరీరంలో దుర్మార్గతను తీసివేసుకోవడానికి మన శరీరాన్ని దాని ఆశలతోటి ఇచ్చలతోటి మనం సిలువ వేయాలి. మన శరీరం సిలువ వేయబడాలి. మన ఆశల కోరికలన్నీ కూడా నశింప చేయాలి. ఈ విధంగా ఆత్మచేత శరీరాన్ని మనం జయించాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. కనుక ప్రియులరు, ఇప్పుడు మరి 2వ గుడారం అనేటువంటి మన ఇల్లు 2వ గుడారం. మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. మన ఇంటిలో ఉండేటువంటి ప్రియులరా, మరి అన్యాయం, అక్రమం, మోసం చేసి మరి ఇతరులను దగా చేసి మరి సంపాదించిన వస్తువులు కానీ ధనము కానీ మన ఇంటిలో ఉండకూడదని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. లంచం తీసుకున్నది ఇంటిలో ఉండకూడదు. ఆకాను తాను సంపాదించింది కాకోకుండా మరి దురాశపడి బంగారాన్ని, వెండిని, షినారు వస్త్రాన్ని తీసుకుని తన ఇంటిలో దాచిపెట్టాడు కనుక మరి ఆకాను కుటుంబం అంతా కూడా రాళ్లతో కొట్టబడి దుర్మార్గం చేత కొట్టబడి చంపబడినట్లుగా మనం చూస్తున్నాం. గెహాజీ కూడా మరి ఆ 4 మణుగులటువంటి వెండి, 4 జతల దుస్తులు నయమాన్ దగ్గర తీసుకుని అబద్ధం చెప్పి, దేవుని సేవకుని పేరు చెప్పి అబద్ధం చెప్పి నయమాన్ దగ్గర తీసుకున్న తన ఇంటిలో ఉంచుకున్నాడు గనక, అక్రమంగా సంపాదించింది ఇంట్లో ఉంచుకున్నాడు గనక నయమానికి కుటుంబానికి కుష్ఠరోగం తడతరములు కూడా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మన ఇల్లు ఆశీర్వదించబడాలంటే మన ఇంటిలో దేవుని మందసము ఉండాలని మనం గతించిన ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మన ఇంటిలో దేవుని మందసము ఉండాలి. మరి ఉభయదోదోము ఇంటిలో దేవుని మందసం ఉండడం వల్ల మరి ఉభయదోదోము కుటుంబం ఆశీర్వదించబడింది. కలిగిన సమస్తము కలిగినదంతా కూడా దేవుడు ఆశీర్వదించాడు.
అక్షరార్థంగా ఓబేదెదోము ఇంటిలో దేవుని మందస్సం ఉంది, కానీ ఈనాడు ఆత్మ సంబంధమైనటువంటి మందస్సం, వాక్యానుసారమైనటువంటి మందస్సం మన ఇంటిలో ఉంటే అది మన ఇల్లు ఆశీర్వదించబడుతుంది. మందస్సంలో ఏమున్నాయి? మందస్సంలో ప్రియులరా నిబంధన పలకలు ఉన్నాయి, చిగురించిన అహరోను కర్ర ఉంది, అలాగే మన్నాగల బంగారు పాత్ర ఉంది. ఈ మూడు విషయాలు, ఈ మూడు సంబంధం, ఈ మూడిటి మరి విషయాలు మన ఇంట్లో ఉన్నట్లయితే మన ఇల్లు ఆశీర్వదించబడుతుంది. నిబంధన పలకలు అంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంతా కూడా పౌలు ఏం చెప్పాడంటే గలతీ పత్రిక 5:14 ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నవి. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు, కానీ కొత్త నిబంధన వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం అంతా కూడా ఒకే ఒక మాటలో దేవుడు ఇమిడ్చి నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. మన పొరుగువానిని ప్రేమించలేకపోవడమే దుర్మార్గత. చాలామంది తనను తాము ప్రేమించుకుంటారు, తన కుటుంబస్తుల్ని, బంధువుల్ని ప్రేమించుకుంటారు, కానీ పొరుగువారిని ప్రేమించని పరిస్థితి చూస్తూ ఉంటున్నాం. పొరుగువారిని ప్రేమించకపోవడం దుర్మార్గత, పొరుగువానికి సహాయం చేయకపోవడం దుర్మార్గత. త్రోవ పక్కనున్న మరి ఆ యొక్క ప్రయాణికుడు కుర్ర ప్రాణంతో ఉన్నప్పుడు యాజకుడు లేవీయుడు చూశారు, కానీ వారు ఏమీ చేయక వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. సహాయం చేయాలని తెలిసి కూడా చేయకపోవడమే దుర్మార్గం. కనుక వాడు అవసరాల్లో ఉన్నాడని మనకు తెలుసును, వాడు ఇబ్బంది పడుతున్నాడని మనకు తెలుసును, కానీ వారికి సహాయం చేయకపోవడం, అవసరాలు ఆదుకోకపోవడం, వారిని ప్రేమించకపోవడం అనేది దుర్మార్గత. తెలియకపోతే అది వేరే విషయం, తెలిసి కూడా సహాయం చేయకపోవడం అనేది దుర్మార్గత. అది స్వార్థంతో కూడినటువంటి ప్రేమ. వాడికి చేస్తే నాకేమొస్తుంది, నాకేంట్లామని అనుకునే వాళ్ళు చాలామందిని మనం చూస్తాం. కనుక ఈనాడు దేవుని బిడ్డలైన వారు, సమాజంలో ఉన్నవారు యాజకుడి వలె చూసి ఏమీ చేయకుండా వెళ్ళిపోతున్నారు, లేవుడి వలె కూడా ఏమీ చేయకోకుండా వెళ్ళిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సమరైన వలె సహాయం చేసేవాళ్ళు చాలా కొద్ది మందిని మాత్రమే మనం సమాజంలో, సంఘములో చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులరా, నీ ఇంటిలో ఆత్మ సంబంధమైనటువంటి మందసం ఉండాలి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ప్రియులరు గమనించండి, ఆ యొక్క మందసంలో నిబంధన పలకలు ఉన్నాయి. దేవుని ధర్మశాస్త్రాన్ని మనం నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. ఆ ప్రేమ ఎటువంటిదంటే ప్రతిఫలం కోరని ప్రేమ మనం చూపించాలి, క్రియలతో కూడిన ప్రేమ మనం చూపించాలి, కపటమైన ప్రేమ మనం చూపించకూడదు. ఏదో మనుషుల కోసం చేస్తున్నామనే విధంగా కూడా మన ప్రేమ చూపించకూడదు. మన ప్రేమ చూపిస్తే మన ప్రేమకి పబ్లిసిటీ ఉండకూడదు. మన ప్రేమను ఇతరులకు కానీ బయటికి కానీ వ్యక్తం చేయని రహస్యమైనటువంటి ప్రేమను మనం వారి పట్ల చూపించే వారముగా ఉండాలి. ఈనాడు చాలామంది పొరుగువారికి సహాయం చేస్తున్నారు, కానీ ఆ సహాయం చేయడంలో వారు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. నేను చేశానని ఫ్లెక్సీలు పెట్టుకుని మరి ఎన్నో రకాలైనటువంటి ప్రచారం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సంఘములో కానీ సమాజంలో కానీ అవసరాలు ఉండే వారికి మనం ఆదుకోవాలి. వారు ఎవరైనప్పటికి కూడా మనం వారిని ఆదుకునే వారంగా ఉన్నట్లయితే క్రీస్తు ప్రేమను వారికి చూపించగలిగిన వారము అవుతాం. గమనించండి ప్రియులారా, మందసములు ఇంకేమున్నాయంటే మందసములో మరి చిగురించిన అహరోను కర్ర ఉంది. ఈ చిగురించిన అహరోను కర్ర ఏమంటే ఒకప్పుడు ఆ కర్ర జీవము లేదే, దానిలో ప్రాణము లేదు, జీవము లేదు, దానిలో పచ్చదనము లేదు. జీవము లేకపోయినప్పుడు కూడా, పచ్చదనము లేకపోయినప్పుడు కూడా అది చిగురించిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా చిగురించిన అనుభవం మనకి ఉండాలి. మనం చిగురించే అనుభవంలోకి రావాలంటే రక్షణానుభవంలోనికి మనము రావాలి. వాక్యం ఏం చెప్తుందంటే రోమా 2:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే అందరూ పాపం చేశారు, ఏ ఒక్కడో నీతిమంతుడు లేడు.
ఇంకా కొంచెం వివరంగా చదివితే కీర్తన 51:5లో నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించు. నేను పాపంలో పుట్టాను, నా తల్లి పాపం చేసింది, ఆ తల్లి గర్భంలో వచ్చిన నేను కూడా పాపంతో ఉన్నవాడు. తల్లి పరిశుద్ధురాలైతే కుమారుడు బిడ్డ కూడా పరిశుద్ధుడవుతాడు. మన తల్లి పాపి కనుక ఆ పాపి గర్భంలో నుండి వచ్చిన మనము కూడా పాపులమే. అంటే జన్మ పాపం మనకి ఉంది, పుట్టుకతోనే మనం పాపులు. కొంచెం వివరంగా చదువుదాం. రోమాపత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తము అయ్యారు. ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, ఆదాము ద్వారా మానవులకి పాపం వచ్చింది. ఆదాము ద్వారా వచ్చిన సంతానమంతా కూడా ఇవాళ నీవు నేను కూడా ఆదాము నుండి వచ్చిన వాళ్ళమే. ఆ సంతానంలో ఉన్న వాళ్ళందరూ కూడా పాపం చేసే పాపములో ఉన్నారు. పాపం వలన వచ్చే జీతం మరణాన్ని కూడా వారు అర్హులుగా చేయబడినట్లుగా చూస్తుంది. గనుక ప్రియులరా, పాపం వల్ల వచ్చే జీతం మరణం అని బైబిల్ చెప్తుంది. గనుక మనం చచ్చిన వారమై ఉన్నాం. పాపము చేసిన వాడు చచ్చినవాడు. మరణం అంటే ప్రియులరా, అది శారీరకమైనటువంటి మరణము, ఆత్మీయ మరణం, లేకపోతే ఆత్మ సంబంధమైన మరణం. ఈనాడు ఊపిరి ఉన్న ప్రతి వారు కూడా శరీర సంబంధమైన మరణాన్ని పొందాలి. పుట్టుట గిట్టుట కదే అన్నారు. పుట్టిన మనమందరం కూడా ఏదో ఒక దినాన్ని మనం చనిపోవాలి. అది శరీర మరణం. రెండవ మరణం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి మరణం, ఆత్మీయ మరణం. దైవికంగా మనం చనిపోయాం, దైవికంగా మనం పతనమైపోయాం పాపం చేసి. ఆ పాపము నుండి మనం విడుదల పొంది ఆ రెండవ మరణాన్ని మనం తప్పించుకునే వారముగా ఉండాలి. కనుక మనల్ని పాపము నుండి విడుదల చేయడానికి మానవుడు చేసినటువంటి ఏ ప్రయత్నము కూడా మానవు నుండి వాడికి విడుదల కలిగించలేకపోయింది. ఈనాడు పాపం పోవడానికి మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి తీర్థయాత్రలు చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, వస్త్రదానం చేస్తున్నాడు, మరి అన్నదానం చేస్తున్నాడు, పుణ్యకార్యాలు చేస్తున్నాడు, ఎన్నో క్షేత్రాలు దర్శిస్తున్నాడు, సమయాన్ని డబ్బుని ఖర్చు పెట్టుకుని ఏమేమో చేస్తున్నాడు. అయినా పాపం పోయిందా? పాపం పోలేదు. ధర్మకార్యాలు చేస్తున్నాడు, దానాలు చేస్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే మీ నీతి కార్యములన్నీ కూడా నా దృష్టిలో మురికి గుడ్డల వలె ఉన్నాయని యెషయా గ్రంథంలో మనం చదువుతాం. మానవుడు చేసే ప్రతి నీతి కార్యం, మంచి కార్యం కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డగా ఉంది, ఒక మాయన మచ్చలాగా ఉంది, ఒక డాగులాగా ఉంది. దానిని పోగొట్టుకోవడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మనుషుడు తనంతట తాను తన పాపాన్ని తీసివేసుకోలేడు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగనేరదు. పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. అది నిరపరాధి రక్తమై ఉండాలి, నిర్దోషమైన రక్తం అనేది ఉండాలి. కనుక నీ కోసం నా కోసం యేసయ్య పరిశుద్ధునిగా జన్మించి లోకంలోకి వచ్చి తన విలువైన రక్తాన్ని మన కోసం సిలువలో చిందించి మన కోసం మరణమైపోయిన పరిస్థితిని మనం చూస్తాం. యేసు రక్తం ద్వారా మనకి పాప విమోచన కలిగింది, పాప క్షమాపణ కలిగింది. గనుక పౌలు ఏం చెప్తాడంటే ఎఫ్సి పత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా. మన అపరాధాల చేత పాపం చేత మనం చచ్చిపోయి ఉన్నాం. మనకి జీవం లేదు. ఒకప్పుడు జీవం ఉంది, కానీ ఇప్పుడు జీవము లేని వారిగా ఉన్నాం. ఆత్మీయంగా మనం పతనమైపోయాం, ఆత్మీయంగా చనిపోయాం. మనం ఊపిరి ఉన్నది కానీ ఆత్మీయంగా పతనమైపోయాం. కనుక లోకంలో మరి రక్షించబడని వారందరూ కూడా ఇంకా పాపములో ఉన్నవారు, మారు మనసు లేనివారు, రక్షణానుభవం లేనివారు ఎటువంటి వారంటే లోకంలో బ్రతికున్న శవాలు లాంటి వారు. వారు చచ్చిన వారే, ఆత్మీయంగా వారు చనిపోయినవారు. ఆ మరణం నుండి దేవుడు మనల్ని తప్పించడానికి యేసయ్య తన కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి మనకు గొప్ప విమోచన కలుగజేసినట్లుగా మనం
చూస్తున్నాం. తిరిగి దేవుడు మనల్ని బ్రతికించాడు. ఆయన మరణం వల్ల మనకి జీవం కలిగింది. ఆయన రక్తం వల్ల మనకి పాప క్షమాపణ కలిగింది, పాప విమోచన కలిగింది. కనుక దేవుడు మనల్ని తిరిగి బ్రతికించాడు, రక్షణ సిద్ధపాటు చేశాడు. అయితే ఆయన ఇచ్చిన రక్షణ తిరిగి మనం ఎలా బ్రతుకుతాం అనేది గమనించినట్లయితే ప్రియులరా, వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి వారు కూడా ఆయనను సొంత రక్షణకు ఎవరైతే ఒప్పుకుంటారో వారిని దేవుడు అంగీకరించేవాడని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. రోమాపత్రిక 10:9 యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయములో విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. యేసయ్య దగ్గర మన పాపములను ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని, ఇంతవరకు నేను నరకకుండా జీవించాను, నా ఇష్టానుసారంగా జీవించాను, నా సొంత మార్గంలో నడిచాను, నేను పాపములు చేశానని చెప్పి ఎవరైతే వారి పాపముల విషయంలో పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది యేసయ్య దగ్గర ఒప్పుకుంటారో, నేను పాపిని, నన్ను క్షమించమని ఎవరైతే ఈ దేవుని దగ్గర ప్రార్థిస్తారో వారందరినీ కూడా దేవుడు క్షమించేవాడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. కనుక ఈ విధంగా మనం రక్షించబడతాం. యేసయ్యను మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు యేసయ్య మృతుల్లో నుండి తిరిగి లేచాడని విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి, హృదయములో విశ్వసించాలి. అప్పుడే మనం రక్షించబడతాం. అప్పుడే మనకి తిరిగి చిగురించినటువంటి అనుభవంలోకి మనం వస్తాం. మానవుణ్ణి దేవుడు బ్రతికించాడు, పాపములో నుండి విడిపించి మానవుణ్ణి బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి వారు ఎవరైతే పాపములు ఒప్పుకొని దేవుని దగ్గర క్షమించమని అడిగినప్పుడు దేవుడు వారిని క్షమించి ప్రియులరా తన కుమారులనుగా దేవుడు చేసుకుంటాడు. రక్షణానుభవం కలిగినటువంటి జీవితం, చిగురించిన కర్ర అంటే మనం తిరిగి జన్మించిన వారు, నూతన జన్మం పొందిన వారు, రక్షణానుభవంలోనికి వచ్చిన వారు, తమ పాపములను ఒప్పుకుని విడిచిపెట్టిన వారు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మైక్య నామములోనికి వారు బాప్తిసం పొంది దేవుణ్ణి అంగీకరించిన వారందరూ కూడా చిగురించిన అనుభవంలోకి వారు వస్తారు. అటువంటి వారికి దేవుడు కృప చూపించి ప్రియులరా వారిని తన కుమారులుగా చేసుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎవరైతే తను అంగీకరించిన వారందరినీ కూడా తన కుమారులుగా చేసుకుంటున్నాడు. గనుక చిగురించిన కర్ర అంటే రక్షించబడిన అనుభవం. రక్షించబడినంత కాలం కూడా మనం నెమ్మదిగా ఉండలేం, సమాధానముగా ఉండలేం. కనుక ప్రియులరా, ఒక స్త్రీ ఒక గ్రామంలో భయంకరమైన పాపంలో జీవిస్తుంది. శరీరాన్ని అమ్ముకుని జీవిస్తున్న ఆ స్త్రీతోటి దేవుడు మాట్లాడాడు, వ్యక్తిగతంగా మాట్లాడాడు. ఆమె చేసిన తప్పిదాన్ని ఆమెకు చూపిస్తున్నప్పుడు ఆమె తన తప్పును తెలుసుకొని, తన పాప జీవితాన్ని తెలుసుకొని యేసయ్య దగ్గర తన పాపములను ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అమ్మా, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు. నీవు ఎవరినైతే నిన్ను ఎవరైతే దాహమిమ్మని అడిగారో ఆయన నీకు జీవజలం ఇస్తాడని ఆమెతో చెప్పినప్పుడు, అయ్యా ఆ జీవజలం ఏంటో నాకు ఇమ్మని చెప్పినప్పుడు, నీ పెనిమిటిని తీసుకురమ్మంటే ఆమె నాకు పెనిమిటి లేడని తన వాస్తవ జీవితాన్ని, తన నిజమైన జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంది. భయంకరమైన పాపంలో జీవిస్తున్న ఆ స్త్రీతోటి యేసయ్య మాట్లాడినప్పుడు, ఆమె జీవితాన్ని బట్టబయలు చేసినప్పుడు ఆమె ఒప్పుకుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేశాడు. అయ్యా నేను తప్పిదం చేశానని చెప్పి ఆమె తన పాపాన్ని వదిలిపెట్టి దేవునిలో రక్షించబడిన అనుభవంలోకి వచ్చింది. వాక్యం ఏం చెప్తుందంటే ఆమె తన కుండ వదిలిపెట్టి తన పాత జీవితాన్ని అంతా కూడా వదిలిపెట్టేసింది. తన యొక్క పాపమును విడిచిపెట్టేసింది, పాత జీవితాన్ని వదిలిపెట్టేసింది, ఆలోచనలు మార్చుకుంది, జీవితం మారింది, బ్రతుకు మారింది, దేవుని దగ్గర క్షమించమని అడిగింది. ప్రియులరా మారు మనసు పొంది
రక్షణానుభవంలోనికి వచ్చి చిగురించిన అనుభవంలోనికి వచ్చి రక్షించబడిన తర్వాత ఏ ఊరైతే ఆమెను గురించి చెడ్డగా చెప్పుకుందో, ఏ ప్రజలైతే ఆమెను చెడ్డగా చెప్పుకున్నారో, అరే ఈమె లేకపోతే బాగుండునని 10 మంది అనుకున్న సందర్భంలో, ఏ ప్రజలైతే ఆమెను పాపి అని గుర్తించారో ఆ ప్రజల మధ్యలోనికి వెళ్ళి చెప్తుంది, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని మీరు చూడండి, ఈయన మెస్సయ్య కాడని చెప్పి తన రక్షణానుభవాన్ని వారితో సాక్ష్యం చెప్పినప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఆ స్త్రీ చెప్పిన మాటను బట్టి అనేకులు ఆయన యందు విశ్వాసము ఉంచారు. ఒక స్త్రీ ఒక గ్రామాన్ని మార్చింది. చిగురించిన అనుభవంలోకి వచ్చినటువంటి స్త్రీ, మారు మనసు పొందినటువంటి ఆ స్త్రీ, భయంకరమైన పాపములో జీవించినటువంటి ఆ స్త్రీ. ఒకప్పుడు 10 మంది తన ఇంటికి వచ్చి పాపం చేసేవారు. ఎన్నో కుటుంబాలు నాశనమైపోయినాయి. ఎంతోమంది యవనస్తులు పాడైపోయారు. ఎన్నో కుటుంబాల్లో గొడవలు సమస్యలు వచ్చేస్తున్నాయి. ఆ స్త్రీ గురించి భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తున్నాయి. అటువంటి భయంకరమైన జీవితాన్ని ఆ ఊరినే తన పాపము చేత పాడు చేసినటువంటి ఆ స్త్రీ తన రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత, చిగురించిన అనుభవంలోకి వచ్చిన తర్వాత, పాపము నుండి విడుదల పొందిన తర్వాత అదే గ్రామములో అదే ప్రజల మధ్యలోకి వెళ్ళి తన సాక్ష్యాన్ని చెప్పుకుంటున్న పరిస్థితిని మనం చూస్తాం. నువ్వు రక్షించబడిన తర్వాత నీ సాక్ష్యం ఎవరికి చెప్పాలంటే ఏదో ప్రకూర్లో కానీ వేరే రాష్ట్రంలో కానీ ఎక్కడెక్కడో చెప్పనవసరం లేదు. ముందుగా నీవున్న గ్రామంలో, ముందుగా నీవున్న కుటుంబంలో, నీ యొక్క వీధిలో నీవు మంచి సాక్ష్యం పొందగలగాలి. నీవు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, నీవు జీవించిన విధానాన్ని బట్టి సువార్త లేకుండానే అనేక మందిని నువ్వు దేవుని దగ్గరికి నడిపించగలుగుతావు. ఒక గ్రామం మారాలంటే ఒక స్త్రీ చాలు. నువ్వు ఒక్కడవే చాలు ఆ గ్రామం, నువ్వున్న గ్రామం మారడానికి. నీకు మంచి సాక్ష్యం ఉండాలి. నీ సాక్ష్యం సరిగా లేకపోతే ఎవరు కూడా దేవునిలోనికి రాలేరు, నడిపించలేరు. నీవున్న ప్రాంతంలో, నీ ఇంటిలో, నీ వీధిలో, నీ గ్రామంలో, నీ చుట్టూ కూడా నీవు మంచి సాక్ష్యం కలిగి ఉండాలని సమరయ స్త్రీ ద్వారా మనం నేర్చుకుంటాం. సమరయ స్త్రీ చిగురించిన అనుభవంలోనికి వచ్చింది. అనేక మందిని దేవుని తట్టు తెప్పి. నీ కుటుంబం ఈ వాక్యం వింటున్నా, నీవు రక్షించబడ్డావా? నీ కుటుంబంలో వారు రక్షించబడ్డారా? చిగురించిన అనుభవాలు నీ కుటుంబంలో ఉన్నాయా అనేది గమనించాలి. ఇప్పుడైనా ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము కనుక రేపు అనేది మనకి లేదు. రేపు మనదే కాదు, మనం నిన్నటి వారమే, ఇవాళ వారం కూడా మనము కాము. గనుక నీ ప్రాణం పోకముందే, ప్రభు రాకడ ముందే నువ్వు రక్షించబడి, నీ పాపము నుండి విడిపించబడి, దేవుని దగ్గర కన్నీటితోటి ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించమని నువ్వు అడిగితే దేవుడు క్షమిస్తాడు. మరలా చిగురించిన అనుభవంలోకి నీవు వస్తావు. కనుక ఆ విధంగా మనం చిగురించిన అనుభవంలోకి రావాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి అంతవరకు తన యొక్క కృపా సహాయం మనకి అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా, విస్తారంగా మాట్లాడారు. నీ కొందనాలు, స్తోత్రాలు. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింప చేయండి. ఉన్నవారికి ఆశీర్వాదకరంగా, దేవునికరంగా ఉండడానికి సహాయం చేయండి. మా ఇంటిలో ఆత్మ సంబంధమైనటువంటి మందస్సం ప్రభువా చిగురించిన ఆరోణకర వల్లే మా జీవితాలు రక్షించబడి రక్షణానుభవంలోకి మేము రావడానికి సహాయం చేయండి. ప్రభువా ఎవరు ఏ సమస్యల్లో ఉంటున్నారో ఆ సమస్యల నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుతూ ఉంటున్నాం. నీ కృపలో నడిపించండి ప్రభువా, సహాయం చేయండి. ఇదిగో నైనా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే మేమందరం కూడా మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.